శ్రీరామకోటి అంటే కోటి సార్లు రామనామాన్ని రాయడం. కోటి సార్లు రాయడం అనేది ఒక పెద్ద సంకల్పం. అది అందరి వల్ల సాధ్యం కాదు. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే రాశారు. ఒక్కరు రాయడం కష్టమే, కానీ మనందరం కలిసి రాయొచ్చు. జస్ట్ ఇమాజిన్, మనందరం కలిసి ఈ వీడియో కింద కామెంట్స్లో శ్రీరామకోటి రాస్తే ఎలా ఉంటుంది? కోటి మంది అంటే 100 లక్షలు, 10 మిలియన్ శ్రీరామ్ అనే కామెంట్స్ చెప్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తుంది. ఈ వీడియో మీ దగ్గర దాకా వచ్చింది అంటే ఈ మహాకార్యంలో పాలు పంచుకునే అవకాశం స్వయంగా భగవంతుడే మీకు ఇచ్చాడని భావించి మీకు తోచినన్ని సార్లు శ్రీరామాని కామెంట్ చేయండి. కానీ దయచేసి ఎవరు కాపీ పేస్ట్ చేయవద్దు. ఒక్కసారి రాసిన మంచిదే, ఆ ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా శ్రీరాముని మనసులో స్మరిస్తూ రాయండి. మీరు కామెంట్ చేస్తున్నప్పుడు జస్ట్ కామెంట్ టైప్ చేస్తున్నానే ఆలోచన కాకుండా నేను పెన్ తీసుకొని బుక్ మీద నా చేతులతో నేను శ్రీరామ రాస్తున్నా అనే అనుభూతి మీకు కలగాలి. ఒకటే కామెంట్లో చాలాసార్లు శ్రీరామ రాయడం కంటే మన రామసేతు నిర్మించేటప్పుడు ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క శ్రీరామ ఎలా రాస్తారో మనం కూడా ఒక్కొక్క కామెంట్లో ఒక్కొక్క శ్రీరామ రాస్తే వచ్చే అనుభూతి నేను మాటలో చెప్పలేను. ఈ వీడియోని రీపోస్ట్ చేయడంతో పాటు మన హిందూ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరిని మహాకార్యంలో పాలు పంచుకునేలా చేయండి. శ్రీరామకోటి ఒకటే దగ్గర రాయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని ఎవరు కూడా తమ పేజెస్లో అప్లోడ్ చేసుకోవద్దు. కొన్ని పనులు మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ స్వయంగా దేవుడే మనతో చేయించుకుంటాం. అలాగే ఈ శ్రీరామకోటి అనే ఆలోచన మరియు ఈ వీడియో కూడా ఆ భగవంతుడే స్వయంగా నాతో చేయిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని మీకు ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి శ్రీరామాని కామెంట్ చేయండి. నాకు తెలుసు ఈ యజ్ఞం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు అని. ఈ రోజు నాతో మొదలైన ఈ శ్రీరామకోటి మనందరి సంకల్పంతో ఏదో ఒక రోజు పూర్తవుతుందని భావిస్తూ జై శ్రీరామ్.